మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధి కొల్తూరు గ్రామంలో అండర్ డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, మున్సిపల్ చైర్మన్ జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖారెడ్డి, కౌన్సిలర్లు ఆర్ నీరాజ్ గౌడ్, గుండ్లపల్లి మహేశ్వరి దత్తు గౌడ్, గిరిపల్లి జ్యోతి స్వామి, గిరిపల్లి రమేష్ పర్యవేక్షించారు. మున్సిపల్ మిషన్ భగీరథ ఏఈ అభిషేక్, మున్సిపల్ డిఈ స్ఫూర్తి, మున్సిపల్ మేనేజర్ ఉషా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, బిల్ కలెక్టర్ శ్రీధర్, దురేష్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, దత్తు గౌడ్ తదితరుల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది పెద్ద అమౌంట్ కానీ అది ఇప్పుడు అంటే ఏం లేకుండా ఇక ఆరోగ్యం అంటే పైకి వెళ్ళి ఇప్పుడు మేడం ఏమంటారు తెలుసా, నాకు ఆ రూల్స్ లేవంటుంది. అట్లా కాకుండా మేము దీనికి ఏదైనా ఉంటే ఇబ్బంది అవుతుందని మేకనే కలెక్టర్ రిక్వెస్ట్ పెట్టి ఖాతాలో గీతలో దొరికితే 100% అడిగి చిన్నపిల్లలు అలా పడ్డారు అనుకోండి పరిస్థితి ఫుల్ ఎండలు కొడతాయి కదా, వర్షాకాలం పాములు కుక్కలు మొత్తం కంప్లీట్ ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది కదా, మరి ఒక్క రోజైనా కమిషనర్ ఆఫీస్కి వచ్చి వాటర్ వస్తుంది, ఇప్పుడు నీకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇవి మాకు రిక్వైర్మెంట్ అని చెప్పినావా? ఆగా నువ్వు చెప్పినావా? కలుద్దామని అనుకున్నా. ఈ రోజు మా దగ్గరికి వచ్చి ఇప్పుడు మిస్టం లిస్ట్ ఇచ్చి నువ్వు ఇది చేయి అదే ముచ్చట అన్నా. 5 రోజుల నుంచి ఒక నిమిషం నీళ్ళు వస్తలేదు, నాకేం కోపం లేదు నీ మీద. ఇన్ని రోజుల నుంచి ఇటు నువ్వు ఇప్పటిదాకా డైలీ వాటర్ వస్తుందని చెప్పినావు, ఆయన వస్తుంది 5 రోజుల నుంచి వాటర్. ఆగన్నా, నీకు వాటర్ ఎంత వస్తుందో తెలియదు, అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి ఎంత వస్తుందో వీళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలియదు. మాకు కొలుతుగా ప్రేమ లేదు అనుకుంటున్నావా? వాళ్ళు మాకేనా మరి ఎంత వాటర్, మరి ఇప్పుడు నీకు ఎంత వాటర్ ఉందో అనేది, ఎంత వస్తుంది అనేది కనీసం లైన్ మ్యాన్ వాటర్ మ్యాన్కి తెలిసి ఉంటుంది కదా. ఫాలోఅప్ చేస్తున్నాం. నేను నైట్ 7 వరకు తిరిగినాము. ఏం చేసినావు ఫాలోఅప్? రాత్రి మరి ఏం పై నుంచి లెవెల్ లేదు, మేము ఏం చేస్తాం, ఎంత తిరుగుతాం. మార్నింగ్ 7 నుంచి 7 సాయంత్రం 7 వరకు తిరిగి అదే చెప్తాను ఇప్పుడు ప్రజలకి. అదే సార్ మరి పైన మాట్లాడింది నాకు చెప్పేది నేను సార్ ఒకసారి మాట్లాడుకోవచ్చు. కాకపోతే కలెక్టర్ వెళ్ళిపోతాం, కాకపోతే ఇంకేరికైనా పోయి మాట్లాడతాము. మాకు మేము ఉన్నదే జనాల గురించి. ఇప్పుడు నా ఇంటికి ఇమ్మంటాడు, ఆయనకి ఇంటికి ఇమ్మంటున్నాం. వాళ్ళు ఇల్లు మా ఇంటికి ఇప్పుడు స్పెషల్గా నేను పిలిచి పైసలు ఇచ్చి చేపిద్దామని ఎందుకంటుండు? ఇప్పుడు జనాలు ఇరు కాబట్టి అడుగుతుండే ఆయన. ఇప్పుడు జనాలకు ఆయనకి ఏమి ఇంట్లోకి వెళ్ళి పెట్టుకోని ఉందా రూలు? నేననేది ఏంటంటుందంటే, ఇన్ని రోజుల నుంచి నువ్వు అసలు టేకప్ చేయలేదు, చేయలేదు, నువ్వు చేయలేదు. మళ్ళీ చెప్తున్నా నీకు, నువ్వు చేయాలంటే ఏమొస్తుంది? ఆయన పెద్ద ఆఫీసరా? ఇప్పుడు ఎవరి నుంచి ఇస్తున్నాం? వాళ్ళకే మేడం పెడతారేమో, పెడుతుంది, లేకపోతే మనం పెట్టుకొని చెప్పి